హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి 26th మిడ్ నైట్ అనమాట. సో మా గీదు బర్త్డే 27th. అన్విత డెకరేషన్ ప్లాన్ చేస్తుంది సర్ప్రైజ్గా. మిడ్ నైట్ కేక్ కటింగ్ అనమాట. సో వాడికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అందుకని పొద్దున్నే లేపుతామని చెప్పేసి ఇంకా అర్లీగా పడుకోబెట్టేసాము. సో ఇంక వాడు నిద్రపోయిన తర్వాత ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇటు చూడు గీతు. బాగా నిద్రమత్తులో ఉన్నాడు. అందులోనూ వాడికి కూడా అంతే సిగ్గు ఎక్కువ. కెమెరా ఆన్ చేస్తే చాలు మెలకలు తిరిగిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న అయితే చెప్పనవసరం లేదనుకోండి. నార్మల్గా అయితే తనని క్యాప్చర్ చేసిన క్లిప్స్ అన్నీ కూడా కొంచెం న్యాచురల్గా ఉంటాయి, తనకు తెలియకుండా తీస్తే. నేను ఎప్పుడు అలానే తీస్తాను. ఒకవేళ నేను తీయడం చూసారనుకోండి, ఇంకంతే సైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ముందు రోజే అన్విత బర్త్డే జరిగింది కదా, సో ఫ్రిడ్జ్లో కూడా ఫుల్గా కేకులు ఉన్నాయి. మొత్తంగా ఒక 4 కేక్స్ అయితే కట్ చేసింది. బర్త్డేస్కి మధ్యలో గ్యాప్ ఉంటే సో కేక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ వెంటనే కదా, సో అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి. ఈ మధ్య నైట్ బాగా లేట్ అయిపోతుంది, యాజ్ యూజువల్గా ఈరోజు కూడా అంతే. సో ఇక తొందరగా లెగవాలి కదా మార్నింగ్ టైం అని చెప్పేసి ఇంకా కొన్ని క్లిప్స్ ఇలా కవర్ చేశాను. ఎలాగూ బర్త్డే అవుట్ఫిట్ వేసుకోలేదు కదా, ఇంకా వేసుకున్నప్పుడు తీద్దాంలే అని చెప్పేసి ఇంకా క్లోజ్ చేసాము అంతటితో. ఇక్కడేమో మార్నింగ్ టైంలో సో యాజ్ యూజువల్ స్కెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ వెదర్ చాలా బాగుంటుంది. ఆ వెదర్కి ఇలా మొక్కల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో అందులోనూ గార్లిక్ వైన్ మొన్న వీడియోస్లో చూపించాను కదా, ఎంత బాగుందంటే ఫ్లేవర్ కూడా, అంటే దాని నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ మంచిగా వస్తుంది, ఇంట్లోకి వచ్చేస్తుంది గాలికి. సో దాన్ని తీసుకొచ్చేసి ఇలా గణేష ముందు పెట్టేశాను. అంతకుముందు ఇంటి ముందు ఒక బాటిల్లో పెట్టాను కదా టర్టిల్ వైన్. సో దాని పని అయిపోయిందనమాట. అంటే ఎండ తగలిపోతే లోపల నుంచి పాడవుతూ వచ్చేస్తుంది. చివర్లో అయితే బాగానే ఉంటుంది. ఇదేమో రీసెంట్గా తీసుకొచ్చాను, అందుకే హెల్తీగా కనిపిస్తూ ఉంది. సో ఇంకెంత తీసినా ఇలా తీయాలనిపిస్తుంది, ఎంత అందంగా ఉందో కదా. సో ఇక మార్నింగ్ మా గీతు స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. నైట్ లేట్ అయిపోయేసరికి అర్లీగా లెగలేకపోయాడు. అక్కడికి లేపాను అనమాట, లెగలేదు. సో ఈలోపు స్కూల్ టైం కూడా అయిపోయింది. మా వారు టైం అంటే టైం కదా, 7:30 అయిపోయింది. 7:30కి అలా ఎగ్జాక్ట్గా బయటకు వెళ్ళిపోవాల్సింది ఎట్టి పరిస్థితిలో. సో ఈరోజు కూడా అంతే, చాలా కంగారులో స్టాండ్ పెట్టుకోవాలని కూడా ఐడియా రాలేదు. ఇక లాస్ట్ మినిట్లో వచ్చేసింది. ఇక అప్పుడు కూడా మిస్ అయినట్లయితే ఇవి కూడా మిగిలేవి కావు. ఎందుకంటే ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా తిరుపతి బయలుదేరుతున్నాం కదా, ఇంకా అస్సలు కుదిరేది కాదనమాట. బాయ్. ప్రశాంతంగా ఇప్పటి వరకు హడావిడి చేశారు. బాయ్ చెప్పొద్దాం వాడికి. నిన్నంతా అన్ని కేకులు వచ్చాయి కానీ నువ్వు ఎంజాయ్ చేయలేదు కదా అన్విత. పద కింద కూర్చొని తిందాం. పద హడావిడి చేస్తున్నారు, పద నాన్న బాయ్ చెప్తాం గీతుకి. గీతు బాయ్. హడావిడిగా నిద్రమొహం మీద డ్రెస్ మార్చుకొని వచ్చింది.
ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి ఇంక ఫుల్ రష్ అయిపోవాలి ఇప్పుడు క్లాస్ అటెండ్ అవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు డ్రెస్ చూపిద్దామని యాక్చువల్గా వేసుకుంటావు కాలేజ్కి. మొన్న అనిత వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు కదా, అవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలానే ఈ డ్రెస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. డ్రెస్ చాలా బాగుంది, చూడటానికి చాలా సింపుల్ కానీ వేసుకుంటే బాగుంది. కాలేజ్ వేర్ కూడా బాగుంటుంది. సో ఇలా టీనేజర్స్కి ఇంకా బాగుంటుంది. అలానే ఈ డ్రెస్ని ఆఫీస్కి కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట, కంఫర్ట్గా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈరోజు యాక్చువల్లీ తిరుపతి బుక్ చేసుకున్నాము. మధ్యాహ్నం నుంచి 12:30కి వస్తాడు మా గీత స్కూల్ నుంచి. రాగానే ఫుల్ అన్నీ ప్యాక్ చేసుకొని ఉంచుకున్నాము. మా హస్బెండ్ హడావిడి చేస్తారనమాట. టైం టు టైం స్కెడ్యూల్ వేశారంటే అది కన్ఫర్మ్గా అవ్వాల్సిందే. ఒకవేళ అవ్వలేదనుకోండి ఇక మా మీద లెగుస్తారు. అయితే వాడు వచ్చేసరికి రెడీ అయిపోవాలి. సో నిద్రమొహం మీద అనమాట. పొద్దున్నే కొంచెం రాత్రి బాగా లేట్ అయిపోయింది పైన డెకరేషన్ చేసేసరికి. చిన్న డెకరేషనే అయినా సరే అన్నిత కొంచెం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళింది. మొన్న వెళ్ళలేదు కదా, అది తన బర్త్డే రోజు వెళ్ళలేదు కదా. సో అందుకని ఇంకా రాత్రి వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈ మధ్య నిద్ర సరిపోక హెడేక్ కూడా వస్తుంది. అందుకని ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటూ ఉన్నాను. అయితే జస్ట్ అలా పడుకున్నానో లేదో మా ఊరు నుంచి మా తమ్ముడు వచ్చాడు, సర్ప్రైజ్ చేశాడు. మా హస్బెండ్కి 15 days బ్యాకే చెప్పాడంట, కానీ నాకు చెప్పలేదు. అది నిన్న వీడియో క్లిప్స్లో యాడ్ చేశాను కదా అదే. వీళ్ళకి బ్రేక్ఫాస్ట్కి ఏమో చపాతీ చేసి ఇచ్చాను, ఆఫ్టర్నూన్కే వచ్చేస్తారు కదా. ఇక మేమేమో పూరీ చేసుకున్నాము. ఇక నార్మల్గా లంచ్కి వచ్చేసి ఇంకా జర్నీ కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా పులిహోర చేద్దామని ఇంకా అనుకున్నాను. సో వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇంకా వాళ్ళకు కూడా అదే పెట్టేశాను అనుకోండి. కేజీ ಎಷ್ಟು అటు 100 రూపాయలు అంట కేజీ. అదేంటమ్మా అడుగు ఒకసారి ఏడుకో. అది 100 ಅಂತ డిఫరెన్స్ ఏనా? అది డిఫరెన్స్ తీసుకోనా? ఎగ్జాక్ట్గా 1 o'clockకి బయలుదేరాము. ఇంకా 2:30 కల్లా లంచ్కి ఆగేసి కార్లోనే తినేసాము. వెంటనే ఇంక ఇక్కడ జాంకాయలు కనిపించాయి, నాకు చాలా ఇష్టం. ఇంకా తీసుకుందామంటే ఆపేశారు. సో ఒక చోట అడిగితే ఎక్కువ చెప్పేస్తున్నారు. పక్క పక్కన ఎంత వేరియేషనో తెలుసా ప్రైస్. సో పెద్ద పెద్దగా ఉన్నాయి, హైబ్రిడ్వి. చూడటానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అప్పుడే చెట్టు నుంచి కోసినట్లు. సో ఒక 1 kg తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా అలా ఉంచేసినా కూడా మెత్తగా అయిపోతాయి కదా, అందుకని ఒకటే పెద్దది తీసుకున్నాను. ఇది ఇక 1/2 kg ఉంది. 1/2 kg 50 rupees, అంటే కేజీ 100 rupeesకి ఇస్తానన్నారు. ఇంకా అదొకటి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఒకసారి కార్ స్టార్ట్ అయిన తర్వాత అస్సలు ఇంకా బ్రేక్ మీద కాలేయరనమాట. అంటే ఎక్కడైనా ఏమైనా అవసరమన్నా అస్సలు ఆపరు. సో ఫస్ట్ టైం కొంచెం తొందరగా ఆపేశారు ఇలా జాంకాయలు కనిపించగానే. అందులోనూ ఇంకా వాళ్ళు ఇవ్వడానికి చాలా లేట్ చేశారు, ఒక 5-10 minutes లేట్ అయిపోయింది. ఇంకా కార్ ఎక్కిన తర్వాత నసపెడుతూ ఉన్నారు, నీ వల్ల లేట్ అయిపోయిందని. ఇక దాన్ని కట్ చేసి ఉప్పు కారం వేసిమంటే కట్ చేయడానికే ఇంకొంచెం టైం తీసుకుంది. కార్ దిగ్గానే ఫస్ట్ అడిగాను కదా ఒక అమ్మని, జాంకాయ ఎంత అవుతుంది అని చెప్పేసి. దానేమో 120 చెప్పి పక్కనే 100 చెప్తున్నారు. ఏంటి డిఫరెన్స్ అంటే ఎంత యాటిట్యూడ్ చూపించిందంటే, సో ఇంకా తన దగ్గర తీసుకోవాలనిపించలేదు, ఇంకా పక్క బండి మీద తీసుకున్నాము. గంట చేసిందని కాదు, ఆపక మా వారు ఆపారు కారు. జాంకాయ కావాలా అని అడిగారు. ఆపిన దానికి అసలు ఆపరు, మధ్యలో ఎక్కడ ఆపిన దానికి ఇంకా 15 minutes టైం వేస్ట్ అయిందంట. ఇక ఫాస్ట్గా తొక్కేస్తున్నారు చూడండి, కోపంతో టైం వేస్ట్ చేశారని. ఇటు చూడండి, మొత్తం మీద టైం వేస్ట్ చేసామని కోపం కాదు, దాని వద్దంటే నాకు వీడియో తీస్తున్నావు చూడు దానికి మొత్తం మీద ఈరోజు బ్లాగ్ లో మా వారినే చూపిస్తాను పద్దానికైనా. ఎందుకంటే ప్రతిసారి బయట తీస్తుంటే దొరకట్లేదు, పరిగెట్టడం ఏదో ఒకటి చేస్తుంటారు కదా.
కానీ ఈసారి ఎక్కడికి వెళ్ళలేరు, నా చేతి కిందే ఉన్నారు కాబట్టి. ఇగో చూడండి, మీరు అర్థం చేశారు, బైక్ డిస్టర్బ్ చేసినట్టుంటా పాపం లాంగ్ జర్నీలో, కానీ అప్పుడప్పుడు వస్తుంటా, టచ్ లో ఉండండి. ఇంకా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, నిన్న గీతు బర్త్డేకి చాలా అంటే చాలా విషెస్ వచ్చాయి. అందరికీ రిప్లై ఇద్దాం అనుకున్నాను, కానీ జర్నీలో ఉన్నాను, నాకు మోషన్ సిక్నెస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఫోన్ అయితే చూసుకోలేదు. సో తర్వాత చూశాను, కామెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ కామెంట్స్. ఇంకా ఈ వీడియోకి కంటిన్యూషన్ రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.